ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని ఈశ్వరి మా మాతే మహాకాళి. అమ్మ అన్ని రూపాలు నీవే, అన్ని నామాలు నీవే తల్లి. మేము ఎలా పిలిచినా, ఎలా ఏ రూపంలో నిన్ను తలిచినా అలా మాకు దర్శనమిస్తూ, అనుగ్రహిస్తూ, కరుణించి కటాక్షిస్తూ, మమ్మల్ని సదా కాపాడుతూ, కంటికి రెప్పలా చూసుకుంటూ మమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. కోటి కోటి ధన్యవాదాలు తల్లి. జగన్మాత, శంకరి, శాంభవి, వైష్ణవి, త్రిలోకధారిణి, త్రిపుర సుందరి. అమ్మ త్రిపుర సుందరి దేవి రూపంలో మాకు ఎన్నో అనుగ్రహిస్తూ, ఎంతో కుటుంబ విషయాలలో ఎన్నో మంచిగా చేస్తూ, మమ్మల్ని అన్ని విధాలుగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అలాగే మహాకాళి రూపంలో శత్రువులని దండిస్తూ, శిక్షిస్తూ, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తూ, మా జోలికి రాకుండా ఉండేలా చూసుకుంటూ, సదా మమ్మల్ని రక్షిస్తూ, మాకు సురక్షా కవచాన్ని ఏర్పరిచి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ దుర్గమ్మ, ముగ్గురమ్మల గన్న ములపుటమ్మ దుర్గమ్మ మా తల్లి జగన్మాత, ఈరోజు మీ బిడ్డలందరి కోసం ఏం చెప్పడానికి వచ్చావు తల్లి? ఈ సృష్టిలో అందరూ నీ పిల్లలే, అందరినీ చల్లగా చూడు తల్లి. బిడ్డలు తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని వేడుకుంటున్నాను తల్లి. ఎందుకంటే మాకు సర్వం తెలియదు కదా తల్లి. ఏమన్నా పొరపాటు చేసినా, మాకు తెలియకుండా ఏమన్నా తప్పులు చేసినా, అలా మాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాము జగన్మాత. అమ్మ ఈరోజు మా కోసం ఏం చెప్పబోతున్నావు తల్లి? నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట మేము విని ఆచితూచి తప్పకుండా పాటిస్తాము తల్లి. నీ బిడ్డలుగా మేము పేరు తెచ్చుకుంటాము, మంచి పేరు తెచ్చుకొని ముందుకు నడుస్తాము తల్లి జీవితంలో. అమ్మ చెప్పే మాట ఇక మనం విందాం. ఒక చిన్న మాట అండి, వీడియోని స్కిప్ చేస్తూ చేస్తూ చూడకండి. అలాగే వీడియోని కొంతవరకు చూసి వదిలేసి వెళ్ళిపోకండి. ఇలా చేయడం వల్ల మీకు అమ్మ ఆశీర్వాదం కానీ, అమ్మ చెప్పే మీ గురించి ముఖ్యమైన విషయాలు కానీ మీరు కోల్పోవాల్సి వస్తుంది. అలా చేయకుండా మీరు మంచిగా మొత్తం వీడియోని చూసి స్కిప్ చేయకుండా చూస్తే అమ్మ అనుగ్రహం, ఆశీర్వాదం, అలాగే అమ్మ మీకోసం చెప్పే ప్రతి ఒక్క విషయం మీకు చేరుతుంది, మీకు అందుతుంది. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇక మనం అమ్మ చెప్పే మాట గురించి, అమ్మ మాట మన కోసం ఏ మాట చెబుతుంది, ఎంత అమూల్యమైన మాటలు మన కోసం అమ్మ ఈరోజు చెప్పబోతుందో మనం తెలుసుకుందాం. మిమ్మల్ని చూసి మనుషులు చాలా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు మీలా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదైనా పని చేయడానికి పూనుకుంటే ఆ పని సంపూర్ణంగా పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితిలో మధ్యలో మాత్రం వదిలేయరు. మీలోని ఎనర్జీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది, అంత ఎక్కువగా కూడా ఉంది. ఎందువల్ల అంటే మీరు శివయ్య మరియు అమ్మని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆరాధించడం, సేవించడం చేసుకుంటూ ఉంటారు. అదండి, అర్థమవుతుందా? అదండి అమ్మ ఏం చెబుతుంది. మిమ్మల్ని చూసి చాలామంది మీలా మారడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. మీలా మంచిగా మీరు ఎలా ఉంటారో అలా, మీరు ఎలా అన్ని పనులు చక్కబెడుతూ ముందుకెళ్తూ ఉన్నారో ఆ విధంగా మిమ్మల్ని చూసి వాళ్ళు ప్రభావితమై మీలా మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే మీకు ఏదైనా ఎలాంటి పనైనా అప్పగిస్తే దాన్ని మీరు మధ్యలో వదిలేయరు. అది ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఏ రకంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నా వాటి వల్ల, ఆ పని వల్ల మీరు మాత్రం ఆ పనిని మధ్యలో ఆపేసేయరనమాట, వదిలేయకుండా దాన్ని ఎలా అయినా ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటారు. ఆ పనిని కంప్లీట్ చేస్తారనమాట. ఎట్టి పరిస్థితిలో మీకు ఇచ్చిన పనిని మాత్రం మీరు పూర్తి చేస్తారు. అలాంటి ఇది స్ట్రాంగ్ ఎనర్జీ, మనస్తత్వం అన్నీ మీలో ఉన్నాయన్నమాట. అలా మీరు ఏ పనిని ఇచ్చినా కానీ మధ్యలో వదిలేయకుండా దాన్ని మంచిగా పూర్తి చేస్తారు.
అలాగే మీ లోపల మంచి స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువగా ఉంది. అందువల్లే మీరు ఏదైనా చెయ్యడానికి ముందడుగేస్తారు. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేస్తున్నా కూడా వాటిని అన్నిటిని పక్కకు జరిపేసి మీరు ఆ పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతారనమాట. అలాగే మీకు ఈ శక్తి కానీ స్ట్రాంగ్ పవర్ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? శివయ్య మరియు అమ్మ. మీరు ఏదేమైనా శివయ్యని అమ్మని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆరాధించడం మాత్రం మానరన్నమాట. ఏదేమైనా సరే ఖచ్చితంగా వాళ్ళని సేవించుకుంటారు, ఆరాధించుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఇంత స్ట్రాంగ్ ఎనర్జీ పవరు ఏది మీరు చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటారు. అదే దానివల్ల మీరు మనుషులని ఎక్కువగా ప్రభావితం చేసి వాళ్ళని మీ వైపు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి మీలా మారడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. మీరు అమ్మని శివయ్యని బాగా నమ్ముతారు. వారిని భక్తితో ప్రేమతో ఆరాధిస్తారు. అందువల్లే వారి యొక్క శక్తి మీ లోపల సంపూర్ణంగా కనిపిస్తుంది. మీకు ఎన్ని బాధ్యతలున్నా వాటినన్నిటినీ నెరవేరుస్తూ మీరు మీ భక్తి మార్గంలో ఎలాంటి ఇబ్బందులని రాకుండా చూసుకుంటూ తల్లిదండ్రులని సదా సేవించుకుంటూ ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదండి మీకు ఎలాంటి అంటే ఫ్యామిలీ పరంగా కానీ మీ చేసే జాబ్ బిజినెస్ ఏదైనా సరే దాంట్లో ఏ రకంగా అయినా మీకు ఎన్ని బాధ్యతలున్నా కానీ వాటిని అన్నీ నెరవేరుస్తూ మీరు మీకు సమయం లేకపోయినా సమయాన్ని తీసుకొని అమ్మని శివయ్యని ఆరాధించుకుంటున్నారు. భక్తితో ప్రేమతో వారిని సదా ఆరాధించుకుంటూ సేవించుకుంటూ ఖచ్చితంగా ఏదేమైనా వాళ్ళకి మీరు సమయాన్ని కేటాయిస్తున్నారు. వారి కోసమంటూ మీ భక్తి మార్గం కోసమంటూ మీరు ప్రత్యేకంగా కొంచెం సమయాన్ని తీసుకొని అందులో మీరు అమ్మని శివయ్యని ఆరాధించుకుంటూ వారి సేవ చేసుకుంటూ మీరు మీ బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారి యొక్క అనుగ్రహం దయా కరుణా కటాక్షం వారి శక్తి మీకు సంపూర్ణంగా మీ లోపల కనిపిస్తుంది. అది మీరు ఏ పని అయినా ఎలాంటి పని అయినా మీరు వేరే వాళ్ళు చెయ్యలేని పనులైనా కానీ మీరు దాన్ని ఈజీగా చేయగలిగే ఇది పవర్ మీ లోపల ఉందన్నమాట. ఎదుటి వాళ్ళకి అవి చాలా కష్టం అనిపిస్తుంది, అది వాళ్ళు చేయలేరు. కానీ అలాంటి కష్టమైన పని కూడా మీరు చేయగలుగుతారు. అది మీలోని క్వాలిటీస్ అన్నమాట. మంచి ఇది మీ లోపల ఉంది. మీరు మంచిగా భక్తి మార్గంని ఎంచుకున్నారు. భక్తి మార్గంలో ఎంచుకొని సదా తల్లిదండ్రులను ఆరాధిస్తూ సేవిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఏ పని మీకు అప్పగించినా దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. కుటుంబ బాధ్యతలని నెరవేరుస్తున్నారు. మీ ఉద్యోగం పరం కానీ బిజినెస్ ఏదైనా సరే ఎలాంటి బాధ్యతలనైనా మీరు చెయ్యలేను అనకుండా మంచిగా సక్సెస్ఫుల్గా వాటిని నెరవేరుస్తూ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నారనమాట. మీ రెస్పాన్సిబిలిటీని చక్కగా నెరవేరుస్తూ ప్రతి ఒక్క విషయంలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటాం కదా, అలా ఎప్పుడన్నా ఒక సమయంలో మన దైవాలు అంటే మనం ఆరాధించుకునే మన తల్లిదండ్రులు మాట్లాడుకునే సమయంలో వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్న విషయాలు ఇవి. ఏమని? మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా మీరు వాటిని చక్కగా నెరవేరుస్తారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. మీకు ఎంతటి కష్టమైన పని అయినా ఏదైనా ఒక బాధ్యతని మీకు అప్పగిస్తే దాన్ని మీరు కాదనరు, ఖచ్చితంగా వాటిని చేసి తీరుతారు. అలాగే మీకు ఎవరైనా భక్తి మార్గంలో ఇబ్బందులు ఆటంకాలు కలిగియాలని చూసినా వాటిని పక్కకు తోసేసి మీరు మీ భక్తి మార్గంలోకి వాటిని రానియకుండా చూసుకొని మీరు మీ భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే మీ లోపల మంచి స్ట్రాంగ్ పవర్ కూడా ఉంది. అది దానికి కారణం మీ భక్తి మార్గం అని తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మీ గురించి. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, సమయం లేకున్నా అయినా కానీ తను ఎప్పుడూ కూడా
నా పూజని చెయ్యడం మాత్రం మానలేదు. ఖచ్చితంగా నా కోసం సమయాన్ని కేటాయించుకొని నన్ను ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటారు అని అని ఎవరు తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. మీ గురించేనండి. అమ్మ శివయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎంత సమయం బిజీగా ఉన్నా, ఎంత సమయం లేకపోయినా కానీ మీ బిజీ లైఫ్లో, బిజీ జీవితంలో వాటినన్నిటినీ చేసుకుంటూ మీరు ఖచ్చితంగా తల్లిదండ్రుల కోసం సమయాన్ని కేటాయించి కొంత సమయాన్ని తీసుకొని వారిని సేవించుకుంటూ ఆరాధించుకుంటూ ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. చూసారా మీ గురించి ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారో తల్లిదండ్రులు. ఖచ్చితంగా మీరు వాళ్ళని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ దాన్ని మాత్రం మీరు మరవరని వాళ్ళు ఎంత ప్రేమగా ఎంత ఇదిగా మాట్లాడుకుంటున్నారో తెలుసుకోండి. ఎప్పుడు ఇలాగే ఉండండి. ఇది మాత్రం మీరు మానకండి. అందుకే మీ లోపల ఈ పవర్, ఈ శక్తి అనేది ఉంది. మీ హార్ట్ చక్రాలో తల్లిదండ్రులని నిలుపుకొని ఉన్నారు. మీరు ఏంటంటే మీరు చాలా స్వచ్ఛమైన మనుషులు, మనస్తత్వం గల్లవారు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులకి మీరంటే అంత ఇష్టం. మీ 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 గురించి మీ గురించి మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. చూసారా అండి, అమ్మని నిత్యం మీరు అమ్మని, తండ్రి శివయ్యని ఆరాధిస్తూ ఉంటారు. మీకు ఎంత ఈ బిజీ లైఫ్లో మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ భక్తి మార్గాన్ని వదలకుండా, వాళ్ళని వదలకుండా సదా మీరు వాళ్ళని సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి మీలోన ఆ పవర్ అనేది ఉంది. ఆ స్ట్రాంగ్నెస్, ఆ పవర్, ఆ స్ట్రెంగ్త్ మీకు వాళ్ళ నుంచి వచ్చిన శక్తి అన్నమాట అది. మీరు మీ హార్ట్ చక్రాలో తల్లిదండ్రులని నిలుపుకున్నారు. వారిని సదా ఆత్మలోనే పరమాత్మ, మీ ఆత్మ మీ హార్ట్ చక్ర మీ హార్ట్ చక్రాలో వాళ్ళకి మీరు గుడిగట్టుకొని నిలుపుకొని ఉంచుకున్నారని వాళ్ళు అని చెప్తున్నారనమాట. చూసారా, మీరు తల్లిదండ్రులకు ఎంత ప్రియమైన బిడ్డలో, మీకోసం వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసుకుంటున్నారా? కానీ ఎప్పుడు మీరు భక్తి మార్గాన్ని మాత్రం వదలకండి. ఇలాగే సదా తల్లిదండ్రులని ఆరాధిస్తూ సేవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీ జీవితంలో మీకు ఎలాంటివి ఇబ్బందులు, ఆటంకాలు ఏవి వచ్చినా అవి ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే తండ్రి శివయ్య, అమ్మ దుర్గమ్మ మీకు తోడున్నారు. ఇంకేమి కావాలండి? వాళ్ళుండి మిమ్మల్ని నడిపిస్తున్నారంటే ఏది ఏమైనా చివరికి గెలుపు మిమ్మల్నే వరిస్తుంది. ఎవరు కూడా మిమ్మల్ని ఏమి చెయ్యలేరు. ఎవరు ఏమి చెయ్యాలనుకున్నా వాళ్ళది వాళ్ళకే తగులుతుంది. అమ్మ ఊరుకుంటుందా? ఊరుకోదు. తిప్పి వాళ్ళకు వేయాల్సిన శిక్షలు వేస్తూ వాళ్ళని దండిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఇలానే ఉండి ఇలానే నడుచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఒక చిన్న విషయం అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లుని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అమ్మ మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. అలాగే కామెంట్లో మాత్రం అమ్మకు ధన్యవాదాలు తెలుపుకోండి. జై దుర్గా అని రాయండి. వీలైతే వీడియోని చాలా వరకు షేర్ చేయండి. ఎందుకంటే అమ్మ బిడ్డలకు కూడా మంచి జరగాలి కదండి మిగతా వాళ్ళకి. అందుకోసము వీడియోని మీరు షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఇంకా అమ్మ ఏం చెబుతుందో విందాం. మీ ముందు చిన్న చిన్న నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండలేవు. అదండి, అంటే చిన్న చిటిగా ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ మీ దగ్గరికి రావాలని ప్రయత్నించినా కానీ అవి మీ దగ్గరికి రాలేవు. మీ ముందు అవి నిలుచోలేవు అనమాట. ఎంబడే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర అలాంటి స్ట్రెంగ్త్, పవర్, స్ట్రాంగ్ శక్తి ఉన్నాయి కాబట్టి అవి మీ ముందు నిలుచోలేకపోతాయి. వెంబడే అక్కడ నుండి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే మీ వైపు ఎవరైనా నెగిటివ్ ఎనర్జీని పంపించాలని ప్రయత్నిస్తే అది తిరిగి వాళ్ళపైకే వెళ్ళిపోతుంది. అలా అండి, ఎవరన్నా మీకు చెడు చేయాలని చూసినా, మీ వైపు ఏమన్నా ప్రయోగాలు ప్రయోగించినా అవి మీ వరకు వస్తాయి. కానీ మీ దగ్గర శివయ్య, అమ్మ
ఆ, ఆదిపరాశక్తి జగన్మాత అమ్మ ఉన్నాక, తండ్రి శివయ్య ఉన్నాక మిమ్మల్ని ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. కాబట్టి వాళ్ళని చూసి, మీ లోపల వారి యొక్క శక్తిని చూసి అవి తిరిగి ఎవరు పంపారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయన్నమాట. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు ఇప్పుడు ఎలా అన్నీ చేసుకుంటూ ఎలా జీవితంలో కరెక్ట్గా ఉండి ముందుకు వెళ్తున్నారో మీరు అలానే జీవితంలో ముందుకు నడుస్తూ ఉండండి. ఇంకొకటి, మీరు మీకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాటిని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మీకు వచ్చినా కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. మీరు రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మీరు నడుస్తూ ఉన్నారు తప్పితే వాటి గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని అమ్మ చెబుతుంది. అమ్మ ఏం చెప్తుందండి, మీకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు వాటిని పట్టించుకోకుండా మీ రోజువారీ కార్యక్రమాలన్నీ ఎలా అంటే మానకుండా వాటిని మానకుండా ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అది మంచి విషయమే. ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూసే కదా అని మీరు పెద్ద వాటిని పట్టించుకోకుండా మీరు చేసుకునే పనులు అవి ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అది మంచి విషయమే, కాదని అనట్లేదు. కానీ అమ్మ ఏం చెప్తుంది ఇంకో విషయం, కానీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. శ్రద్ధగా చూసుకోవాల్సిన పని మీదే. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదండి ఏమైనా చేయగలుగుతాం. అందుకనే తల్లి చెబుతుంది చిన్నవే కదా అని వదిలేస్తే పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ దాన్ని కూడా అలా వదిలివేయకండి, జాగ్రత్త పడండి. అమ్మ మీకు చెబుతుంది, అమ్మ మీకు ఒక విషయం చెబుతుంది, శ్రద్ధగా వినండి. మీరు కొంచెంగా ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారంటే హెడ్ఏకే కదా అని నెగ్లెక్ట్ చేయడము, లేకపోతే చిన్నపాటి నొప్పే కదా అని ఇట్లా వదిలేయడం, అలా చేస్తూ హెల్త్ ఇష్యూస్ని పెద్దగా చేసుకోకండి. ఎందుకంటే ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. ఏదైనా మనం అనుకున్నవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అమ్మ మీరు అలా చిన్నవే కదని వదిలేయకుండా జాగ్రత్త పడమని చెబుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించమంటుంది, జాగ్రత్తగా ఉండమని తల్లి చెబుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. చిన్నవైనా సరే వాటిని కూడా కేర్ తీసుకొని మంచిగా తొందరగా వాటిని సెట్ అయ్యేటట్టు చేసుకోండి. అమ్మ మీకు చెబుతుంది, ఒక విషయం చెబుతుంది, శ్రద్ధగా వినండి. మీరు కొంచెం మీ గురించి కూడా ఆలోచించండి. మీకోసం కొంచెం సమయం కేటాయించడం మొదలు పెట్టండి. ఎప్పుడు కుటుంబం, పనులు ఇవే వాటిలో మీరు ఉండిపోకుండా అప్పుడప్పుడు మీ గురించి కూడా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు పట్టించుకుంటూ మీకోసం కొన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అమ్మ చెబుతుందండి, ఎప్పుడు పనులు, ఫ్యామిలీ, కుటుంబం బాధ్యతలు ఇవే అని కాకుండా మీ గురించి కూడా మీరు కొంచెం ఆలోచించుకుంటూ మీకు చేసుకోవాల్సినవి చేసుకుంటూ మీకు సంబంధించినవి కేరింగ్ తీసుకుంటూ అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మిమ్మల్ని ఈ మిగతా వాటిని అన్ని బాధ్యతలన్నీ చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ అప్పుడు మీరు మీ జీవితంలో ముందుకు నడుస్తూ ఉండండి అని చెబుతుంది. ఎందుకంటే అన్నీ చేసి మిమ్మల్ని మీరు పట్టించుకోకపోతే అది ఎంత చేసినా వృధానే కదండి. అందుకని మీ గురించి మీరు ఆలోచించుకొని మీకు చేసుకోవాల్సినవి చేసుకుంటూ మిమ్మల్ని ఏ విధంగా మీరు ఉండాలో ఆ విధంగా ఉంటూ మిగతావన్నీ చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళమని తల్లి చెబుతుంది. మిమ్మల్ని చూసి చాలామంది ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు మీలాగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మారుతున్నారు కూడా. మీరు ఒక మంచి వ్యక్తి. మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకే భగవంతుడు కూడా మీకు అన్ని విధాలుగా తోడు ఉంటున్నాడు. అదండి, చూసారా, మీరు చాలా మంచి వ్యక్తి కాబట్టి మీలాగా మారడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కొంతమంది మీలాగా మారుతున్నారు కూడా. మీలాంటి వాళ్ళ కోసం భగవంతుడు కూడా ఎలాంటి సహాయం మీకు చేయాలో చేస్తూనే ఉంటాడు.
ఎప్పుడూ వెనుకడుగు వేయడు తండ్రి. ఎందుకంటే మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు మంచి వైపే నిల్చుంటాడు కాబట్టి మీకు ఎప్పుడు మంచి జరిగేలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఏంటంటే మీరు మీలోని చాలా అంటే చాలా ఇలాంటివి ఎన్నో మంచి మంచి క్వాలిటీస్ అన్నీ మీ లోపల ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు? తల్లిదండ్రులు. మీ గురించి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తమ బిడ్డలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేస్తున్నారా, ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయా, ఇబ్బందులు పడుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు. మీకు చేయాల్సిన సహాయం వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. ఏ దానికి కూడా వాళ్ళు వెనుకకి వెళ్ళరు. ఎప్పుడూ ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి ఈ ప్రపంచంలో. మీలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా. ఎందుకంటే వీళ్ళందరూ మంచితనానికి మారు పేరు కదా. అందుకే ఇది కలియుగం. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఈ కలియుగంలో. చెడుని ఆశ్రయించి చెడుకి ఎక్కువ సపోర్ట్ చేసి చెడు గురించి ఇదయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనము ఆ చెడుని ఎదుర్కోవాలంటే భక్తి మార్గాన్ని ఎంచుకొని భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ మంచి పనులను చేస్తూ మంచిని ఇది చేస్తూ నలుగురికి మంచి చెబుతూ మంచి మార్గాన్ని సూచిస్తూ ఉంటే చివరికి ఆ మంచే ఒక శక్తి అయి ఈ కలియుగంలో చెడుని అంతమందించడానికి అదియే ఒక మార్గం అవుతుంది. కాబట్టి మనము ఎప్పుడూ ఆ మార్గాన్ని వదలకూడదు. సరేనా? అర్థమవుతుంది కదండి అందరికీ. మీరు ఏంటంటే ఒక సూర్యుని కాంతి వలె ప్రపంచానికి వెలుగుని ఇవ్వడానికి ఉన్నారు. అంటే మిమ్మల్ని అలా పోలుస్తున్నారనమాట. సూర్యుని కాంతి వలె మీరు ప్రపంచానికి వెలుగునివ్వాలి అని తల్లిదండ్రులు చెబుతున్నారు. మీరు ఎప్పుడు అలాగే మెరిసిపోతూ ఉండాలి. మీరు సూర్యుని ప్రకాశవంతమైన తేజస్సు ఎలా మెరుస్తుందండి, అలా మెరుస్తూ ఉండాలని చెబుతున్నారు. మీరు మీ గురించి అంటే మీ ఆలోచించే విధానాల గురించి అన్నిటి గురించి అందరూ మాట్లాడుకునేలా సమయం వస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు అని తల్లిదండ్రులు చెబుతున్నారు. మీతో ఎవరు తోడుగా ఉండి నడుస్తూ ఉంటారో వాళ్ళ జీవితం కూడా చాలా బాగుపడుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలలో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది. వాళ్ళు కూడా అన్ని రకాలుగా మీతో పాటు ముందుకు వెళ్తూ ఉంటారని తల్లిదండ్రులు చెబుతున్నారండి. అలాగే మీరు ఎప్పుడూ నలుగురికి సహాయపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు. మీ మంచితనం వల్లే మీరు ఎప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కానీ వాటినన్నిటినీ పక్కకి తోసేస్తూ ముందుకు వెళ్తూ వాటిలో నుంచి బయటపడుతూ ఎప్పుడు మంచిని ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిలో నుంచి మీరు బయటపడతారని తల్లిదండ్రులు చెబుతున్నారు. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.